హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ భూమి ఆలోచనలతో సతమతమవుతూ ఎలాగైనా తనని చూడాలి, తనతో మాట్లాడాలి అనుకుంటూ వరండాలో అటు ఇటు తిరుగుతూ ఉండగా పూర్ణి వచ్చి ఏమైందన్నయ్య, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతూ ఉండగా ఏం లేదు అని అంటూ ఉంటాడు గగన్. భూమి కూర్చి ఆలోచిస్తున్నావా అన్నయ్య అని అడుగుతూ ఉంటుంది పూర్ణి. ఇక గగన్ సమాధానం ఇవ్వకపోవడంతో పూర్ణి భూమి గూర్చే గగన్ ఆలోచిస్తున్నాడు అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక మళ్ళీ గగన్ ఇలా అంటుంటాడు, మన ముగ్గురిలో ఎవరికి కూడా ఒక్కసారి కూడా తను ఫోన్ చేసి మాట్లాడలేదు అని గగన్ అంటూ ఉండగా పూర్ణి, తను ఫోన్ చేయకపోతే ఏంటన్నయ్య, మనం చేసి మాట్లాడొచ్చు కదా, నువ్వు ఫోన్ చేయొచ్చు కదా అని అంటూ ఉండగా సతమతం అవుతూ ఉంటాడు గగన్. ఇక అప్పుడే భూమి దగ్గరికి చెర్రి ఆ మొబైల్ తీసుకొచ్చి, పూర్ణిమ చెల్లి గారు, సోదరి గారు నీతో మాట్లాడతారంట అని ఫోన్ ఇవ్వగానే ఆ భూమి ప్రేమగా ఫోన్ అందుకొని ఎలా ఉన్నావు పూర్ణి అని ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటుంది. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని పూర్ణి అడుగుతుండగా మీ అందరినీ నేను మిస్ అవుతున్నాను అని భూమి అంటూ ఉంటుంది. ఇక పూర్ణి నీతో అన్నయ్య ఏదో మాట్లాడతాడంట, ఏదో చెప్తాడంట అని గగన్కి పూర్ణి ఫోన్ ఇవ్వగానే గగన్ ఫోన్ తీసుకుంటాడు. ఇక గగన్ మాట వినగానే భూమి కూడా సంతోషపడుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. భూమితో ఏం మాట్లాడాలా అర్థం కాక సైలెంట్గా అలా చూస్తూ నవ్వుతూ ఉండిపోతాడు గగన్. భూమి కూడా ఏమీ మాట్లాడకుండా అలా గగన్ ఏం మాట్లాడతాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక ఎవరు మాట్లాడతారు ఫస్ట్, మనసులోని మాటని భూమి గగన్ చెప్పుకుంటారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.